పవన్ కళ్యాణ్ పోయినసారి ఎలా బాధపడ్డాడో ఆయన నిజస్వరూపం ఎలా కనపడిందో ఈ సినిమాలో చూపించారు. నెక్స్ట్ జరిగేది కూడా ఇదే. పవన్ కళ్యాణ్కి ఒక హెచ్చరిక. జగన్ సంగతి తీసేయండి, సంక్షేమ పథకాలు పెట్టాడు, ఆయన గెలుస్తాడా లేదా అనేది కాదు. చంద్రబాబు నాయుడు ఎలా మోసం చేశాడు, చంద్రబాబు నాయుడు ఎలా చేశాడు అనేది చూపించారు. జగన్ గెలుస్తాడా లేదా అనేది తీసేయండి. ఎంత ఎన్నుపోటు పొడిచాడో చంద్రబాబు నాయుడు ఎంత ఎన్నుపోటు పొడిచాడో మన పవన్ కళ్యాణ్ గారికి తెలియాలి. ఆయన చిరంజీవి గారికి హైలైట్ చేశారు సినిమాలో. చిరంజీవి గారికి 4-5 సార్లు చూపించారు. ఆయన వీరాభిమానిని, నేను చాలా వీరాభిమానిని, ఆయన కోసం నేను పాకులాడాను. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఈ సినిమా ద్వారా ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ ఎంత మోసపోయాడో ఈ సినిమా ద్వారా చంద్రబాబు నాయుడు చూపించాడు. జగన్ గెలుస్తాడా లేదని తీసేయండి. ఆయన రోడ్లు వేసాడా వేయలేదా, సంక్షేమము తీసేయండి. సంక్షేమం చేశాడు, ప్రతి ఇంట్లో చేశాడు, మా ఇంట్లో కూడా చేశాడు, అందరి ఇంట్లో చేశాడు, నాకు ఇల్లు లేదు చేశాడు. ఆయన గెలుస్తాడా లేదని తీసేయండి. పవన్ కళ్యాణ్కి చిరంజీవి ఫ్యాన్స్ కి ఒక హెచ్చరిక. ఏం హెచ్చరిక? చంద్రబాబు నాయుడు వల్ల హెచ్చరిక. ఇది మీడియా ముందు తెలియాలి, అందరికీ తెలియాలి. నేను ఒకప్పుడు కొత్తపేటలోనే, ఇక్కడ నార్త్ సెంటర్ కొత్తపేటలోనే, నేను తెలుగుదేశం అభిమానిని, చిరంజీవి అభిమానిని, అందరికీ తెలియాలి. ఇది టెలికాస్ట్ కావాలి నా మనవి. ఓకే, జగన్ చేశాడా లేదనేది తీసేయండి. ఆయన సంక్షేమ పథకాలు గెలుస్తాయా లేదని తీసేయండి. బాగానే చూపించారు, చేశారు. ఆయన సంక్షేమ పథకాలు చూపించారు, బాగానే చూపించారు. ఒక్క చిరంజీవి అభిమానులకి చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహానికి చూపించారు. అది హైలైట్, చాలా హైలైట్. జగన్ గెలుస్తాడా లేదని తీసేయండి.